హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇవాళ డేట్ 21 మార్చ్. సో డేట్ ఎందుకు చెప్తున్నానో చూస్తూ ఉండండి, చెప్తాను. ఇవాళ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కోసం వామన్నం చేస్తున్నాను అనమాట. సో మార్నింగే ఫస్ట్ రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ వాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వామన్నం చేసేసుకుంటున్నాను. వీక్లీ ట్వైస్ అన్నా చేస్తానన్నమాట వామన్నం. మా చిన్నోడికి ఇంకా మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టము. ఇంకా వామన్నం కడుపు నొప్పి ఇంకా అలాంటివి ఏమన్నా ఉంటే కూడా తగ్గుతాయి కదా. సో అందుకే వీక్లీ ట్వైస్ అన్నా చేసి పెడతా ఉంటాను. ఇంకా వామన్నంలో అయితే వెల్లుల్లి ఉంటుంది కదా, కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే శనగపప్పు అదేం వేయను అనమాట, ఓన్లీ పల్లీలే వేసుకుంటాను. తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని లాస్ట్లో వాము వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు రైస్ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటాను అంతే. మా ఇంట్లో అయితే నేను మా హస్బెండ్ ఇంకా మా చిన్నోడు చాలా ఇష్టంగా తింటాము. ఇంకా ఐషు అయితే అంత ఇష్టంగా తిందనమాట. వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం తింటుంది. సో ఇలా ఇష్టం లేని కర్రీలు చేసిన, వామన్నం చేసిన, ఉప్మా చేసిన అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను తినిపించేస్తాను. సో నేను తినిపిస్తే ఏదైనా తినేస్తుంది పాపం. ఇంకా మా ఐషు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా చిన్నోడు అంతా వచ్చిందనమాట. మా చిన్నోడికి బాక్స్లో వామన్నం పెట్టేశాను. ఐషు అయితే ఇంట్లో కొంచెం వామన్నం తినిపించాను, నేను తినింది. ఇంకా 2 o'clock వచ్చేస్తుంది కాబట్టి స్నాక్స్ అయితే చాక్లెట్ బ్రెడ్ పెట్టాను. దాంతోపాటు తింటదేమో అని చెప్పేసి చిన్న బాక్స్లో వామన్నం కూడా పెట్టించాను. తింటతో తెచ్చేస్తుందో చూడాలన్నమాట. ఇప్పుడు మా చిన్నోడు బ్రేక్ఫాస్ట్ అయితే వామన్నం తినేసాడు. ఇంకా బాక్స్లో కూడా కొంచెం వామ్ రైస్ పెట్టాను. ఇంకా టైం ఉందన్నమాట క్యాబ్ రావడానికి. ఇంకా నేను ట్రాకింగ్ చెక్ చేసుకుంటూ ఉంటాను కదా, సో ఇంకా కొంచెం దూరంగా ఉంది, అందుకే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ లోపల మా చిన్నోడు ఈ విన్యాసాలన్నీ చేస్తున్నాడు. అసలు పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు భలే సందడిగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళిపోయారంటే ఇల్లంతా ఖాళీగా పోసిపోయినట్టు అయిపోతుంది అనమాట. మా ఇష్యూ చిన్నప్పుడు కూడా అలాగే స్కూల్కి వెళ్ళిందంటే ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మా చిన్నోడు అనమాట. మా చిన్నోడిని ఇప్పుడు ప్యాంపర్ చేస్తాను కదా, సో మా ఇష్యూ కూడా సేమ్ అలాగే ప్యాంపర్ చేయమని అడుగుతుంది. చిన్నప్పుడు నిన్ను కూడా ఇలానే ప్యాంపర్ చేసామని చెప్పినా కూడా నమ్మదనమాట. నన్ను చెయ్యట్లేదు, తమ్ముడే చేస్తున్నారు మీరు అని చెప్తుంది. నిజం చెప్పాలంటే మా చిన్నోడి కన్నా మా ఇష్యూనే ఎక్కువ ప్యాంపర్ చేసేవాళ్ళము. ఫస్ట్ కిడ్ కదా, ఏది కావాలంటే అది కొనేవాళ్ళము. ఇంకా మా హస్బెండ్ ఎక్కడికైనా వెళ్ళినా కానీ అదర్ సిటీస్కి వెళ్తారు కదా, మీటింగ్స్ అవన్నీ ఉన్నప్పుడు. సో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి తీసుకుని వచ్చేవారనమాట మా ఇష్యూ కోసము. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూపించాను కదా మా చిన్నోడు, ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాడు అనమాట. 1:40 అలా అయిపోయింది టైము. సో మా చిన్నోడిని పిక్ చేసుకుని వచ్చేసరికి మా డోర్ దగ్గర అయితే ఒక చిన్న పిచ్చుకుంది అనమాట. ఒక బర్డ్ ఎగురుతూ ఉంది. ఆ విండో డోర్ ఉంది కదా, అది ఓపెన్ ఉంటే వెళ్ళిపోదును అలా బయటికి. కాకపోతే మేము వచ్చేసాము సడన్గాని. ఇంకా మమ్మల్ని చూసి అది కొంచెం భయపడింది, తర్వాత వెళ్ళిపోయిందనమాట. ఆ విండో డోర్ అయితే ఓపెన్ చేయను, ఎందుకంటే లిజార్డ్స్ కానీ ఇంకా పౌరలు కూడా వచ్చేస్తాయి లోపలికి. సో అందుకే ఇంకా డోర్ అయితే అసలు ఓపెన్ చేసి పెట్టం మేము. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మా చిన్నోడికి పువ్వు తినిపించాలి ఇప్పుడు. సో ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా నెక్స్ట్ సాటర్డే సండే 2 days హాలిడేస్ అనమాట. హోంవర్క్ కూడా ఎంతో ఇవ్వలేదు. ఇంకా 3 days స్కూల్ ఉంది కాబట్టి కొన్ని బుక్స్ అయితే వెనక్కి పంపించేశారు. ఆ బుక్స్ అన్నీ బ్యాగ్లోంచి తీసేసి ఇంట్లోనే పెట్టామని మెసేజ్ చేశారనమాట. ఇందుకే లంచ్లోకి ఏం చేశానో చూపించలేదు కదా, ఎండుచేప కర్రీ చేశాను మళ్ళీని, ఎగ్స్ వేసి ఇంకా రసం పెట్టాను. ఎండుచేప కర్రీ అయితే భలే టేస్టీగా వస్తుంది, చేసిన ప్రతిసారి కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. మార్నింగే బిగ్ బాస్కెట్లో ఫ్రూట్స్ ఆర్డర్ చేశారు. సో ఇవాళ పపాయ ఆర్డర్ చేశారనమాట. అంటే నేనే అడిగాను పపాయ ఆర్డర్ చేయమని చెప్పేసి. ఇంకా దాంతోపాటు గ్రేప్స్ ఆర్డర్ చేశారు. తర్వాత బనానాస్ కూడా ఆర్డర్ చేశారనమాట. ఇక్కడ మా చిన్నోడికి ఒక డౌట్ వచ్చింది. అదేంటి అంటే ఇవాళ మా చిన్నోడి ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉందన్నమాట. సో బర్త్డే పార్టీకి ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఇప్పుడు టైం ఎంత అయింది. బర్త్డే పార్టీకి వెళ్ళేలోపు ఒక 100 సార్లన్నా అడుగుంటాడనమాట, టైం ఎంత అయింది, టైం ఎంత అయిందని చెప్పేసి. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 2:20 అయింది. సో మా ఇష్యూ స్కూల్ నుంచి కూడా వచ్చేసింది. ఇంకా మార్నింగ్ వామ్ రైస్ కూడా పెట్టాను కదా చిన్న బాక్స్లోని, అదంతా గట్టిగా అయిపోయిందంట. సో అందుకని తినలేదంట, ఓన్లీ బ్రెడ్ ఒకటే తిన్నానని చెప్తుందనమాట. ఇవాళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉందని చెప్పేసి వాటికి సంబంధించినవి అన్నీ పట్టుకెళ్ళింది. సో అదేం చేయించలేదు, అనవసరంగా పట్టుకెళ్ళాను అవన్నీ కూడా చెప్తుందనమాట. మార్నింగే ఒక పార్సిల్ వచ్చింది అమెజాన్ నుంచి, నేను ఓపెన్ చేయలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ ఇవి. సో ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్ అన్నీ ఏం చేశానంటే ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసి ఉంచేశాను. ఆ బాక్స్ ఏమైందంటే కార్డ్బోర్డ్ బాక్స్ కదా, సో కాక్రోచ్లు వచ్చేసినాయి అనమాట. సో ఏం చేశానంటే మొత్తం హిట్ కొట్టేశాను బయటకు పట్టుకుని వెళ్ళి. ఇంకా బాటిల్స్ నిండా కూడా హిట్ కొట్టేశాను, ఆ కాక్రోచ్లు ఎక్కడ లోపలికి వచ్చేస్తాయో అని చెప్పేసి. సో అందుకని ఇంకా బాటిల్స్ అన్నీ కూడా పడేశాను అనమాట, ఎందుకంటే హిట్ కొట్టాం కదా స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పేసి. అందుకని ఇంకా కొత్త బాటిల్స్ అయితే ఆర్డర్ చేశారు ఫ్రిడ్జ్లోకి. అసలు యాక్చువల్గా మేము ఇక్కడ ఐస్ వాటర్ ఏం తాగడం మానేసాము ఫుల్, కానీ నార్మల్ వాటర్ తాగుతున్నాము. కాకపోతే ఈ ఇయర్ కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, సో ఉంటాయని చెప్పేసి బాటిల్స్ ఆర్డర్ పెట్టారనమాట. ఈ బాటిల్స్ లోపల ఏమున్నాయో తెలుసా, లవంగాలు ఉన్నాయి. సో స్మెల్ ఏం రాకుండా లవంగాలు పెట్టారనమాట బాటిల్స్ లోపల.
ఇంకా 6 బాటిల్స్ కదా, ఎవరికి నచ్చిన కలర్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నారు. నేనైతే గ్రీన్ తీసుకున్నాను, మా ఐషు పింక్ తీసుకుంది. ఇంకా మిగిలిన కలర్స్ మా చిన్నోడేమో బ్లూ తీసుకున్నాడు. మిగిలినవన్నీ మా హస్బెండ్‌కే అనమాట. సో, ఫస్ట్ అయితే వీటిని నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇవి మంచిగా ఆరిపోయిన తర్వాత వాటర్ పెట్టేస్తాననమాట. పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. అసలు చెప్పాలంటే ఐస్ వాటర్ తాగే అలవాటు కూడా పోయింది. ఇంకా వైజాగ్‌లో కానీ, హైదరాబాద్‌లో కానీ ఉండేటప్పుడైతే కన్ఫర్మ్‌గా ఫ్రిడ్జ్‌లో వాటర్ ఉండేదనమాట. ఇంకా బెంగుళూరు వచ్చినప్పటి నుంచి అసలు ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టుకోవడమే మానేసాము. మా ఇష్యూ అయితే టీవీ చూస్తూ చూస్తూ ఫుల్‌గా నిద్రపోయింది. టైం వచ్చేసి 8 అవుతుందనమాట. సో, ఇప్పుడైతే ఇద్దరు రెడీ అవ్వి బర్త్‌డే పార్టీకి వెళ్తున్నారు. అసలు యాక్చువల్‌గా నన్ను కూడా పిలిచారు, కానీ నాకు బర్త్‌డే పార్టీస్‌కి వెళ్ళడం అదంతా కూడా కొంచెం మొహమాటంగా ఏంటోలా అనిపిస్తది. సో, పిల్లల్నే పంపిస్తాననమాట ఎప్పుడు కూడాని. ఇంకా ఆయనకి కాల్ చేసి చెప్తే వస్తా వస్తా గిఫ్ట్ తీసుకొని ప్యాక్ చేయించేసుకొని తెచ్చేశారు. ఇంక వీళ్ళిద్దరూ అయితే బర్త్‌డే పార్టీకి వెళ్తున్నారనమాట. అక్క, తమ్ముడు చాలా ఎక్సైటింగ్‌గా ఉంటారు బర్త్‌డే పార్టీస్‌కి వెళ్ళడానికి. నాకైతే చాలా మొహమాటంగా అనిపిస్తదనమాట. ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే ఓకే. ఇంక అందరూ కజిన్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి పర్లేదు. ఇంక ఎవరైనా బయట వాళ్ళు ఫంక్షన్ కానీ, పెళ్ళిళ్ళు కానీ పిలిచారంటే వెళ్ళడం ఒక పెద్ద యుద్ధంలాగా అనిపిస్తది నాకు. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. ఇంక ఇవాళ 21 మార్చ్ ఏంటి స్పెషల్ అని చెప్పాను కదా! నాది మా హస్బెండ్‌ది కూడా ఇవాళే అనమాట బర్త్‌డే. అంటే రియల్‌గా కాదు, సర్టిఫికేట్స్ ప్రకారం నాది మా హస్బెండ్‌ది 21 మార్చ్‌నే బర్త్‌డే. నాది జాన్యువరిలోని, ఇంకా మా హస్బెండ్‌దేమో 22 మార్చ్ అనమాట. సో, సర్టిఫికేట్స్‌లో రాంగ్‌గా ఎంటర్ చేశారు. ఇంకిద్దరిది కూడా 21 మార్చ్ అనే ఉంటది సర్టిఫికేట్స్‌లోని. ఇది కోయిన్సిడెన్స్ కదా! ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.